నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నర్సీపట్నంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం. జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టించి పనిచేసినప్పుడే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన నెరవేరుతుందని నర్సీపట్నం జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు పిలుపునిచ్చారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో అప్పన్న దొరబాబు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం బొడ్డేపల్లిలో ఉన్న నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే బొడ్డేపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అప్పన్న దొరబాబు మాట్లాడుతూ స్వామి వివేకానంద, భగత్ సింగ్, చేగువేరా వంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించారని తెలిపారు. అలాగే ఏ ఆశయ సాధన కోసం జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయ సాధన కోసం కార్యకర్త ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అనంతరం రామారావుపేటలో కొత్తకోట శేఖర్ ఆహ్వానం మేరకు పార్టీ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ పార్టీ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్, మీసాల సత్యనారాయణ, మారిశెట్టి రాజా, గణేష్, పోతల గణేష్, తాతబాబు నాయుడు, చుక్కల నాని, లంక సత్యనారాయణ, వైస్ సర్పంచ్ సహదేవుడు, మురళి, సతీష్, బద్రి, తప్ప నానాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే 13 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే సమాజంలో అవినీతి అనేది ఎక్కువైపోతుంది, రాజకీయాల్లో అవినీతి ఎక్కువైపోతుంది, పాలనలో అవినీతి ఎక్కువైపోతుంది. ప్రజలకు మంచి వైద్యం, ఆరోగ్యం, విద్య, రోడ్లు, ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పన అనేది చాలా తక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయాలి అంటే దానికి ఏకైక మార్గం రాజకీయం. దానికి ఒక విధి విధానాలు ఉండాలని ఆ విధి విధానాలతో పార్టీని స్థాపించడం జరిగింది. అదే జనసేన పార్టీ. మీకు స్వామి వివేకానంద, చెగువేరా, భగత్ సింగ్ ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానమే పవన్ కళ్యాణ్. వివేకానంద 100 మంది కండరాలు కలిగినటువంటి వ్యక్తుల్ని నాకు అప్పచెప్తే మీకు స్వతంత్రాన్ని మీకు తెచ్చి పెడతాననేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని చూసి మన రక్తం మరుగుతుందో వాళ్ళే మన తమ్ముళ్ళు, వాళ్ళే మన కుటుంబ సభ్యులు. అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడే మన స్వతంత్రం అనేది తేవడం జరుగుతుందనేది చెంగువేరా చెప్పడం జరిగింది. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తుల యొక్క ఆలోచన విధానమే పవన్ కళ్యాణ్. ఈరోజు మనం ఇంత గట్టిగా నిలబడుతున్నామంటే కారణం మన నాయకుడి యొక్క గుండె ధైర్యం, మనోనిర్భరం, ఓటమి ఎదురైన ఓటమికి భయపడకుండా ముందుకి వెళ్ళే మనస్తత్వం కలిగినటువంటి ఏకైక నాయకుడు, నిస్వార్థమైనటువంటి నాయకుడు. ఇటువంటి నాయకత్వంలో మనం అందరం పనిచేయడం చాలా మనం అదృష్టంగా భావించాలి. మనకి ఎంతో అదృష్టం ఉంటే తప్ప జనసేన పార్టీలో మనం ప్రయాణం చేయడం అనేది జరగదు. మనందరం వేరు ఊర్లు, వేరు వ్యక్తులు, వేరు ప్రాంతాల నుంచి మనం ఉన్నటువంటి అందరినీ కూడా మనం ఇక్కడ కుటుంబ సభ్యుల్లా చేరమంటే కారణం ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఈ పార్టీ ఆవిర్భావ సందర్భంగా మన నర్సీపట్నం నియోజకవర్గం అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జనసేన కుటుంబ సభ్యులకు, నా తమ్ముళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా సభ్యత్వాలు కూడా చాలా పట్టుదలతో ఈరోజు మనం సభ్యత్వాలు చేసిన తర్వాత సుమారు 2800 సభ్యత్వాలు మన నియోజకవర్గంలో పెరిగాయి. దీనికి మీరు ఎంత కష్టపడ్డారనేది క్లియర్గా అర్థమవుతుంది. మీ కష్టానికి నేను అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి జనసైనిక ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు మనందరం జనసేన పార్టీలో గత 13 సంవత్సరాల నుంచి మనందరం కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మన నర్సీపట్నం అప్పన్న దొరబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. అనంతరం మొక్కలు నాటడం, అన్నదానం కూడా కార్యక్రమాలు ఈరోజు జనసేన పార్టీ నర్సీపట్నం ఆధ్వర్యంలో అప్పందర్ గారు నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేయడానికి 4 మండలాల్లో జన సైనికులు చేయూతనిచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారందరికీ మరొకసారి నర్సీపట్నం తరఫున మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అందరికీ తెలియజేసి పార్టీని బలోపేతం చేసే దిశగా మనందరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. ఈరోజు ఒక పండగ వాతావరణం, ఉగాది రాబోతూ ఉంది. ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉగాదిని ఈరోజే జరుపుకున్నట్టుగా ఈ కార్యక్రమం జరుపుకున్నారు ప్రభుత్వం గారు. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో సనాతన ధర్మ పరిరక్షకుడు, ఈ రాష్ట్ర ప్రజల ఆపద్బాంధవుడు, దేశ ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అంజనీపుత్రుడు పవన సుతనాముడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ పార్టీని పెట్టడం జరిగింది. ఇది కేవలం ఆయన కోసమే కాదు, మన కోసం, మన పిల్లల కోసం, మన భావి తరాల కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఈ జన సైనికులకి, వేరే మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఈ ప్రాంతంలో అప్పన్న దొరబాబు గారి నాయకత్వంలో, అలాగే సోదరుడు అద్దేపల్లి గణేష్ గారి నాయకత్వంలో మరి మీ అందరి సహకారంతో ఇక్కడ జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కంకణం కట్టుకొని ఆ పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా వంట పట్టించుకొని కరుడు కట్టినటువంటి ఒక సైనికుడిలా పనిచేస్తూ ఉన్నందుకు మీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ఈ పార్టీని తీసుకురావడం జరిగింది. ఇవాళ ఆయన కోసం కాదు ఈ పార్టీ, మన కోసం, మన పిల్లల కోసం, భావి తరాల కోసం. అందుకని మనందరం కూడా ఆయనకు మనం రుణపడి ఉండాలి. రేపు రాబోయే తరంలో ఈ దేశానికి శిక్షించిగా ఈ జనసేన పార్టీ ఆలోచించబడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ఇతర దేశాలన్నీ కూడా భారతదేశాన్ని చూస్తూ ఉన్నాయి, ఇతర దేశ నాయకులన్నీ మోడీ గారు చూస్తూ ఉన్నాయి. అటువంటి మోడీ గారు మన పవన్ కళ్యాణ్ చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గొప్పతనం అది ఒక్కటే తార్కాణం. రేపు రాబోయే రోజుల్లో ఆయన ఇక్కడే కాదు, ఈ దేశానికే నాయకత్వం వహించి ఈ దేశానికి ఒక గొప్ప నాయకుడికి ఎదుగుతాడనే నమ్మకంతో ఈ పార్టీ ప్రాంతంలో బలోపేతం చేయడం కోసం మరి మొన్ననే అందరూ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాలన్నీ కూడా చేయించుకోవడం జరిగింది. వారందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇక రాబోయే 2-3 రోజులు కూడా వారు కూడా మిగతా వాళ్ళందరూ చేసుకొని ఈ పార్టీని బలోపేతం చేసే విషయంలో మనం కృషి చేయాలని చెప్పేసి చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే అద్దేపల్లి గణేష్ గారి నాయకత్వంలో మనం పనిచేద్దామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ నమస్కారం ఏదన్నా ఒక 2 నిమిషాలు కానీ మాట్లాడుతున్నాం. చేసిన జనసేన అందరికీ పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు జెండా పండుగ 13వ పండుగ సందర్భంగా జరుపుకుంటున్నాం. ఈరోజు నర్సీపట్నంలో అప్పన్న దొరబాబు గారి నాయకత్వంలో, అలాగే అద్దేపల్లి జనసేన నాయకత్వంలో జనసైనికులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ పండగకి అందరూ హాజరవడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన ఆయన ఆలోచన విధానంతో మనం జనసేన కార్యకర్తలందరూ యువత రాజకీయాల్లోకి రావాలి, యువత అన్యాయంపై, అక్రమాలపై పోరాటం చేయాలి. తమ గ్రామాల్లోని ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ
అపరిస్థితి జరిగినా సరే జన సైనికులు అక్కడ ఉండాలి, ఆ సమస్యలు ఉంటే తీర్చాలి. అలాగే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా సేవ చేయాలంటే ఇవ్వాలి, యువత చేయాలి తప్ప రెండో ఎవరు చేసే ఆస్కారం ఎవరు చూడటం లేదు. గ్రామంలో సేవ చేయాలన్నా, టౌన్లో సేవ చేయాలన్నా ఇవాళ జన సైనికులు ఒక సేవాభావంతో ముందుకొచ్చి ఈ పార్టీని ఎంతో బలోపేతంగా పవన్ కళ్యాణ్ ఎన్నికలుగా నిలబడి ఉన్నారు. అదేవిధంగా మన సభ్యత్వాలు చేసే కార్యక్రమంలో పార్టీ ఎన్నదన్నగా మనందరూ కూడా ప్రతి జన సైనికుడు కూడా ఒక 100 మంది జన సైనికులు సమాధానంగా చెబుతూ పార్టీ సభ్యత్వాలు బలోపేతం చేసి పార్టీకి మన పవన్ కళ్యాణ్ గారికి ఎన్నిదరిగా నిలబడి మన పార్టీ బలోపేతాన్ని ప్రజల్లోని అవినీతి పర రాజకీయాలు చేయాలని పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నారు. ఆ ఆశలకు అనుగుణంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకి సమస్యలు మన జన సైనికులు ముందుండి ప్రజా పరిపాలన కింద స్థాయి వరకు పవన్ కళ్యాణ్ వెంటబెట్టుకుని మనందరం వెంటాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు సాధించాలని కోరుకుంటూ మనందరం భాగస్వామి అయ్యి ఐక్యతగా పోరాడుతూ సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ కార్యకర్తలకు మనం చెప్తే సమస్య తెల్లారుతుందనే భావన మీ అందరిలో మీ గ్రామాల్లో తీసుకురావాలని ఈ 13వ ఆవిర్భావ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీ అందరి ముందు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమ్ముడు నువ్వు గంట మాడగలవు, తెలుసు కదా. చెప్పు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మహోన్నతమైన రోజు. సో ఆ రోజు ఏంటంటే ప్రజాస్వామిక పాలన ఎలా ఉండాలో, ప్రజాపాలన ప్రజలకు ఎలా చేరువేయాలో తెలియజేయాలని చెప్పేసి 13 సంవత్సరాల క్రితం ఒక గొప్ప సామాజికవేత్త, మానవతావాది అయినటువంటి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా అప్పన్న బాబు గారి నాయకత్వంలో అతని అధ్యక్షతన ఈరోజు మనము ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నాము. సో ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతున్న అంశాలు చాలా ఉన్నప్పుడు కూడాను ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, మన జన సైనికులుగా మన బాధ్యత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రధానమైన సిద్ధాంతాలు కులాలను కలుపుకొని వెళ్ళిపోవాలి, పాలన ప్రజల కాళ్ళ వద్దకు చేరాలి, సామాజిక న్యాయం అందాలి. సో దానిని వారధిగా జన సైనికులను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం అందరూ కూడాను అతని యొక్క సిద్ధాంతాలను మన నియోజకవర్గంలో మన పార్టీ సీనియర్ నాయకులు అధ్యక్షులైనటువంటి అప్పన్న బాబు గారి నాయకత్వంలో తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అప్పన్న బాబు గారు మనకు కేవలం ఒక విద్యావేత్త మాత్రమే కాదు, ఒక సామాజికవేత్త, మానవతావాది. అన్ని విషయాల్లో కష్టంలో కూడా ఉండడమే కాకుండా నేనున్నాను అనేటువంటి భరోసా కల్పిస్తూ ఈరోజు మనందరికీ కూడా ఒక దిక్సూచి. మనకి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా దిక్సూచిగా నడుస్తున్నారో అదేవిధంగా మనకి మన నియోజకవర్గంలో అప్పన్న బాబు గారు, అదేవిధంగా అద్దెపల్లి గణేష్ అన్నగారు, అదేవిధంగా జన సైనికులందరూ కూడా మనం అందరం కలిసి ఒక కుటుంబంలాగా ముందుకు సాగాలి. అతని యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా ఎగరేసే ఇక్కడ నర్సీపట్నం జెండా ఎగరేయాలి. సో అంతకాలం మనం హ్యాపీగా ఇంతకంటే ఎక్కువ చప్పట్లు పెట్టుకొని కేక్ కట్ చేసుకొని సో భవిష్యత్తులో జనసేన పార్టీదే అని చెప్పి సందర్భం గర్వంగా తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.